బ్రేకింగ్ న్యూస్ తిరుపతి అలిపిరి సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటల పాటు ప్రాంతంలో అలిపిరి చెక్ పోస్టుకు 100 మీటర్ల దూరంలో ఘాట్ రోడ్లో సంచరిస్తూ కనిపించింది చిరుత. ఇక చిరుత సంచరిస్తుందన్న సమాచారం తెలియడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, కంటిన్యూస్ గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చిరుత పులిలు సంచారం చేస్తూ ఉన్నాయి. అంటే తెల్లవారుజామున చూస్తూ ఉన్నాం చాలా రోజులుగా. సో టూరిస్ట్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, వచ్చే భక్తులకి వాళ్ళు కావచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి ఏదైనా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ చిరుత సంచారానికి సంబంధించి? తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరి టోల్గేట్ సమీపంలోనే 100 మీటర్ల దూరంలో చిరుతపులి తెల్లవారుజామున 3 గంటల సమయంలో కనిపించడంతో భక్తులు కొంతమంది దాన్ని విజువల్ తీశారు. మొత్తం మీద అయితే 2 రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ వెనక వైపు చిరుతపులి కనిపించింది. అదే విధంగా పలు చోట్ల చిరుతపులి కదలికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే సీజన్ కావడంతో, అంటే ఈ సమయంలో అవి చిరుతలు కలుసుకుంటాయి, ఈ సమయంలో ఎక్కువగా అవి బయటకు వస్తుంటాయని కూడా సంతానోత్పత్తి కోసం బయటకు వస్తుంటాయని ఫారెస్ట్ అధికారులు చెప్తుంటారు. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అందుకు చిరుతపుల్లో అడవి జంతువుల కోసమే ఘాట్ రోడ్ లో వాహనాల నిషేధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరుతపులు ఈ మధ్య కాలంలో బయటగా ఎక్కువగా కనిపించడంతో యూనివర్సిటీ పరిధిలో ఒక 4 బోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే దివ్యారామం సమీపంలో కూడా 2 బోన్లు ఏర్పాటు చేశారు. దివ్యారామానికి ఏదైతే ఉదయం నడక కోసం వచ్చే వారి కోసం కూడా ఉదయం 7 గంటల నుంచి దివ్యారామంలోకి రావాలి, అంత ముందుగా రాకూడదట్టు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద చిరుతలు ఎక్కువగా 28కు పైగా ఏదైతే ఇటు అలిపిరి నడక మార్గం పరిసర ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే మేము జాగ్రత్తగా ఉన్నాము. నడకదారి మార్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం ట్రాప్ కెమెరాల ద్వారా వాటి కదలికలు గుర్తిస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే వెంటనే నడకదారిలో ఉన్న భక్తులను అలర్ట్ చేయడానికి కూడా తమ సిబ్బందిని రెడీగా ఉంచాము. దీంతో పాటు నడకదారి భక్తులను ఒక్కరొక్కరుగా వెళ్ళనివ్వకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏదైతే గుంపులుగా వెళ్తూ అటు ఇటు ఫారెస్ట్ తో పాటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశామని ఇటు ఫారెస్ట్ అధికారులు, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే తెల్లవారుజామున చిరుత ఈ ప్రాంతంలో కనిపించడం కానీ కొంత సంచలనంగా మారింది. దీంతో ఫారెస్ట్ అధికారులకు ఈ విషయాన్ని వెంటనే అటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తెలియజేయడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సౌమ్య, అయితే దామోదర్, ఇప్పుడు అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అంటే ఆల్మోస్ట్ భక్తులందరూ కూడా తిరిగే మార్గం అది. సో ప్రజెంట్ దానికి సంబంధించి కానీ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చి అసలు చిరుత సంచారం ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ, ఇంకా మీదట రాకుండా చూసుకుంటామని చెప్పటం కానీ, అది ఏదైనా జరుగుతూ ఉందనుకోవచ్చా? సౌమ్య, ఫారెస్ట్ లో చిరుతలు ఎక్కువగా కదలికలు ఉన్నాయి. వాటిని రాకుండా చూసుకుంటాం కానీ వచ్చిన చిరుతలను పట్టుకోవడానికి ఏదైనా బోన్లు ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు ముఖ్యంగా చిరుత పులులు రాకుండా ఉండాలంటే వ్యర్థ ఆహార పదార్థాలను పారవేయద్దండి. అక్కడ వ్యర్థాహార పదార్థాల కోసం కుక్కలు వస్తాయి. కుక్కలను ఈజీగా వేటాడము, అదేవిధంగా చిరుతలకు ఇష్టమైన ఆహారం కుక్కలు కాబట్టి అందుకోసం వస్తున్నాయి. దయచేసి మీరు వ్యర్థ పదార్థాలను వేయొద్దని అంటూ పెద్ద ఎత్తున ఫారెస్ట్ శాఖ ప్రచారం చేసినప్పటికీ స్థానికంగా ఏదైతే ఇటు అలిపిరి సమీపంలో ఉన్న చిన్న హోటల్స్ వారు ఆడ వ్యర్థాహార పదార్థాలను పారవేయడం, అక్కడికి కుక్కలు తరచుగా వస్తుండడం, వాటి కోసం చిరుతలు వస్తుండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఏదైతే అలిపిరి సమీపంలోనే ఉన్న యూనివర్సిటీల పరిధిలో కూడా బోన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఒక చిరుతపులి అయితే ఏకంగా ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెనక వైపు ఉన్న బోన్లో పడింది. అంటే ఎంత తరచుగా చిరుతపులు దగ్గరగా విద్యార్థులకు దగ్గరగా తిరుగుతాయో అర్థమవుతుంది. అదేవిధంగా భక్తులు కూడా ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున గమనించిన చిరుతపులు అయితే ఏకంగా అలిపిరి చెక్ పోస్ట్ సమీపంలో తిరగడంతో ఆ సమయంలో వాహనాలు అనుమతించవు కాబట్టి భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పాటు చిరుత కూడా ఏదైతే అదే సమయంలో వాహనాలు తిరిగే సమయం ఏంటి ఖచ్చితంగా వాహనాల కింద
పడి మరణించే పరిస్థితి కూడా ఉండేది. మొత్తం మీద నిన్న ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘటన నాడు టీటీడీ ఫారెస్ట్ తో పాటు ప్రభుత్వ అటవీ శాఖ కూడా, రాష్ట్ర అటవీ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికోసం ఉదయం క్లూస్ టీమ్స్ కూడా అక్కడ తిరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా, తెలిస్తే భక్తులు భయాందోళనకు గురవుతారని అటు టీటీడీ గానీ ఫారెస్ట్ గానీ రహస్యంగా ఉంచిన పరిస్థితి. మొత్తం మీద ఓ భక్తుడు తాను తీసిన వీడియోను బయట పెట్టడంతో విషయం బయటకు వచ్చింది సౌమ్య. మరోవైపు ఆ ఏరియాలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నటువంటి భక్తులకు సంబంధించి వాళ్ళని వేరే మార్గం ఏదైనా చెప్తూ ఉన్నారా దామోదర్? అంటే అక్కడి నుంచి వాళ్ళని వేరే వైపు తరలించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించే అవకాశం లేదు. కేవలం ఆ మార్గంలో వాహనాలు వెళ్లే మార్గం ఇది. మామూలుగా చిరుతపుళ్ళు కానీ అటవీ జంతువులు కానీ రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వాహనాలను పూర్తిగా ఆ దారిలో నిలిపివేస్తారు. ఆ సమయంలో వాహనాలు అటు ఇటు దాటుకుంటాయి. చిరుతపుళ్ళు కానీ వన్యప్రాణులు అటవీ జంతువులు కానీ ఫారెస్ట్ ను అటు ఇటు దాటుకోవడానికి అదే సమయం, అనువైన సమయం. దీంతో పాటు ఇప్పుడు మేటింగ్ సీజన్ కావడంతో చిరుతపుళ్ళు కదలికలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ నెల రోజుల క్రితమే ఫారెస్ట్ అధికారులు ప్రకటించిన పరిస్థితి. మొత్తం మీద అయితే అడవుల్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి అడవుల గురించి అక్కడ జంతువులు ఉండడం సహజము, వాటి నుంచి తప్పించుకుంటూ వెళ్లాలంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనికి తోడు జాతీయ వన్యప్రాణి సంరక్షణ కమిషన్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. ముఖ్యంగా ఏదైతే ఇటు చిరుతపుళ్ళు రాకుండా కంచెలు రోడ్డుకు అటు ఇటు వేయాలంటూ అప్పట్లో ఒక ప్రతిపాదన, చిరుతపులి చిన్నారిని చంపిన సమయంలో ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో జాతీయ కమిషన్ కూడా దీన్ని వ్యతిరేకించింది. అండర్ పాస్లు కావాలంటే హై లెవెల్ బ్రిడ్జి ద్వారా మీరు భక్తులను పంపించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇటు టీటీడీ ఈ విషయం మీద వన్యప్రాణి కమిషన్ ఎలాంటి నిర్ణయం చెప్తుందో దానికోసం ఎదురు చూస్తుంది. మొత్తం మీద అయితే చిరుతపులను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేస్తామని భక్తులకు చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా అలిపేరి చెక్ పోస్ట్ మార్గంలో దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ లో చిరుత సంచారం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఒకవైపు వచ్చిన భక్తులకు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు, వ్యర్థ పదార్థాలు పడేయకూడదు చుట్టుపక్కన అని చెప్పి తప్పినప్పటికీ కూడా ఇంకా వ్యర్థ పదార్థాలు పడేయటం వల్ల కుక్కలు ఎక్కువగా వస్తున్నాయి. కుక్కల్ని వేటాడడానికి చిరుత పులులు ఎక్కువగా రావటం జరుగుతుంది. దీనివల్లే చిరుత సంచారం ఎక్కువగా జరుగుతోందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా ఉంది. అక్కడ టీటీడీ అధికారులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు.